నమస్తే, నేను ప్రశాంత్. పహల్గామ్ ఉగ్రదాడులకు సంబంధించి భారత్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది వాళ్ళ మీద అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఈ ఉగ్రదాడులకు సంబంధించి ఇప్పుడు భారత్ ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతుంది వాళ్ళ మీద? యాక్చువల్గా భారత్ పాక్ ఏదైతే ఈ ఇష్యూస్ ఉన్నాయో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఉన్నాయి. కాకపోతే వాళ్ళకి అదే సపరేట్ దేశం అయిన తర్వాత మహమ్మద్ అలీ జిన్నా వాళ్ళకి దేవుడయ్యారు. బట్ గాంధీ విషయంలో మన వాళ్ళు ఇప్పటికీ విమర్శిస్తూనే ఉంటారు. గాంధీ కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి కానీ అంటే ఏది కూడా సామరస్యంగా విడగొట్టలేదు, విడిపోలేదు. కాశ్మీర్ కోసం ఇప్పటికీ ఉన్నాయి అన్నట్టుగా చాలా చూసాం. అంటే భారతదేశం ఏ ప్రభుత్వం ఉన్నా అక్కడ ఒక పార్టీకి ఆపాదించే విషయం కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మనం ఎన్నిసార్లు పువ్వుతో గుచ్చినా 100 సార్లు పువ్వుతో గుచ్చినా వాళ్ళు 101సారి కూడా ముళ్ళుతోన గుచ్చుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ లాహోర్ బస్సు వేశారు, ఒప్పందాలు చేసుకున్నారు. తర్వాత ఇది ఎప్పుడో 1960లోనే ఎప్పుడో ఈ సింధు జలాలు ఇప్పుడు సరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కానీ అంటే హిమాలయాల్లోంచి పుట్టి మన దేశం నుంచి ప్రవహించి పాకిస్తాన్లో సముద్రంలో కలుస్తుంది. అలాగే ఇంకో కూడా ఉన్నాయి, జీనాబు, సెట్లెజు, ఏవో నదులు కూడా ఉన్నాయి. అందులో ఒక 2 భారతదేశంలో పుట్టి పాకిస్తాన్ మీదుగా ప్రవహించి అక్కడ సముద్రంలో కలుస్తాయి అన్నమాట. సో సరేలే, ఇవి ఉగ్రదాడులు ఇవన్నీ చేసినా కూడా ఎవరో కొంతమంది ముష్కరులు వెధవులకి, అంటే బుర్ర తక్కువ వెధవులు చేసే పనికి యావత్ దేశంలో ఉండే ప్రజలందరికీ ఇబ్బంది పెట్టడం ఎందుకులే అనుకొని ఎన్ని రోజులు ఊరుకున్నారు. బట్ ప్రస్తుత ప్రభుత్వం అలా ఆలోచించట్లేదు. ఎందుకు ఆలోచించట్లేదంటే, సరేలే మనం ఏం చేస్తున్నాం, అమాయక ప్రజలే బలవుతారులే, వాళ్ళకి మనం ఇవ్వాల్సిన నదీ జలాలు కానీ లేదా కనీస అవసరాలు కానీ తీర్చకపోతే సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారు కదా. ఈ ఎవరో ఒక 10 మంది 50 మంది వెధవల కోసం మొత్తం దేశంలో జనాభా అంతా ఇబ్బంది పడడం ఎందుకున్న ఒక మానవతా దృక్పథంతో ఆలోచిస్తుంటే వాళ్ళకి అది తెలియట్లేదు. అవును. ఎందుకు? లోకల్గా ఉండే వాళ్ళు కూడా అనుకోకుండా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఎవరి దేశం వాళ్ళకి గొప్ప, ఎవరి దేశం వాళ్ళకి క్రెడిటే. అది అంటే ఎలా అంటారంటే ఇన్క్రెడిబుల్గానే ఉంటుంది. సో వాళ్ళు ఒకళ్ళు ఎదవ పనులు చేసినా అలా చేయడం కరెక్ట్ కాదన్నా లోపల మాత్రం వీళ్ళకి మంచి పని అయిందిరా అనుకునే మనుషులే బయటికి అలా స్టేట్మెంట్లు ఇస్తారు. కానీ సో వీళ్ళకి అసలు పాకిస్తాన్కి తిండికే లేదు, ఆ కరువుతో అలమటిస్తుంది, జీడిపి పడిపోయింది, ఒక అన్ని దగ్గరలా డెవలప్ అవుతుంది కానీ అక్కడ డెవలప్మెంట్ అనేది లేదు. ఎంతసేపు ఉగ్రవాదముతోనే కొట్టుకు చేస్తున్నారు తప్ప. ఇక్కడ కూడా ఈవెన్ ఇప్పుడు చంపేటప్పుడు కూడా వాళ్ళ ఆధార్ కార్డు చూపించమని, వాళ్ళ పేర్లు చెప్పమని, మీరు ముస్లిమా హిందూ అయితేనే హిందూ ప్రజలనే చంపడము, మీరు అన్నట్లు కుల మతం ఎప్పుడు వాళ్ళకి అదే ఇప్పుడు సపరేట్గా కూడి. అంటే నిన్న కూడా చాలా దారుణంగా అంటే బట్టలు ఇప్పించి కూడా వాడు ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నించడం, ఇట్లా రకరకాలుగా చేసి, అంటే ఎంత కర్కసం చూడు. ఇప్పుడు నీకు ఎందుకంత కసి, చేతకంతనం. నువ్వు పోనీ ఆ ఎదుర్కోవడం ఏదో నువ్వు ధైర్యంగా ఒక మిలిటరీ మీదకి ఎదుర్కో, దేశం మీదకి వచ్చి ఎదుర్కొని అటాక్ చెయ్యి, అది లేదు. దొంగచాటుగా అమాయకులేటి ఆయుధాలు లేని వాళ్ళ దగ్గర, ఇప్పుడు అక్కడ పర్యాటకుల దగ్గర ఆయుధాలు ఎందుకుంటాయి? వాళ్ళ దగ్గరకు వచ్చి ఆడవాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళ దగ్గర నీ ప్రతాపం చూపిస్తే దానికి కూడా సపోర్ట్ చేసే యధవులు దుర్మార్గులు ఉన్నారు. నిన్న ఇంత జరిగినా కూడా వాళ్ళ దాయాదుల వాళ్ళ రాయబార ఆఫీసులో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారట. చూడండి, దాన్ని ఏమనాలి? ఇంకొకటి ఎవడో ఒక రాష్ట్రంలో ఎమ్మెల్యే, పేరు అనవసరం, దీనికి అంతటికి కారణం మోడీ అమిత్ షా అయి ఉంటుంది, వాళ్ళు ఎలక్షన్స్ కోసం ఇవన్నీ చేస్తున్నారు అంటాడు. ఎలక్షన్స్ కోసం చేస్తే ఎంత క్లియర్, ఎంత ఇదిగా చేస్తారా? ఈరోజు ఎంత జరిగినా మళ్ళీ ఇంకొక పోలీస్ జవాన్, అదే మన వీర జవాన్ కూడా చనిపోయాడుగా ఆ కాల్పులు. ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు చుట్టుముట్టినప్పుడు ఇంకా అది భీకర కాల్పులు జరుగుతూనే ఉన్నాయంట. అంటే ఎంత ధైర్యంగా ఎలా రాగలుగుతున్నారు, ఎంత ఇది చేయగలుగుతున్నారు? మీకు తిండికే లేదురా అంటే మీకు ఎందుకు ఈ పౌరుషం? మీకు సరే ఇప్పుడు అందుకేం చేయాలనుకుంటుంది, ఒక్కొక్కటి సీజరింగ్ ఇవ్వాలనుకుంటుంది. ఏదైతే బస్సు వేశారు మారలేదు, ట్రైన్ వేశారు మారలేదు, క్రికెట్తో ఆడించి ఒప్పందాలు చేశారు మారరు వాళ్ళు. వాళ్ళకేంటి అంతసేపు ఇండియాతో పోటీ, ఇండియాలో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇండియాలో ఉండే డెవలపింగ్ సోర్స్ కానీ, ఇండియాలో ఉండే రెవెన్యూ జీడిపి కానీ మీకు ఎక్కడుంది? మీకు ఎంతసేపు పంతము పౌరుషము కానీ
పౌరుషం లేనప్పుడు తొడగొట్టడం ఎందుకు అంటాను నేను, అదే తిండికి లేనప్పుడు. అవును. తిండికి ఉన్నప్పుడు అన్ని రకాలుగా వనరులు ఉండి అప్పుడు తొడగొట్టామని అర్థం ఉంది. ఆ తిండికి లేనప్పుడు నీకు ఎందుకే ఆ పౌరుషం, పనికిమాలిన ఉగ్రవాదాలు ఇవన్నీ ఎందుకు? ఆ ముంబైది ఏం చేశారు, September 11 అటాక్స్, తాజ్ హోటల్, అక్కడ ఒక మారణ హోమం, నిన్న మళ్ళీ మారణ హోమం, ఇంతకుముందు పుల్వామా మీద దొంగచాటుగా జవాన్ల మీద కొట్టారు. అంటే చెప్తున్నా దొంగచాటుగానే అంత ఎదురుగా వచ్చే ధైర్యం లేదు మళ్ళీ. సో ఇంత చేసినా కూడా పోన్లేరా పాపం వాళ్ళు. మొన్న ఒక ఆయన ఒకడు అంటాడు, పేర్ల అందవసరం లేదు, ఎక్కడో చర్చి నడుస్తుంటే ఒక ఆయన అంటున్నాడు, ఇదే అక్కడ మన ఇజ్రాయెల్ దగ్గరకు సంబంధించి వాళ్ళు హమాస్ మీద అటాక్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని అడ్డు పెట్టుకుంటూ ఉంటే ఇజ్రాయెల్ ఏం చేశారు, మొత్తం ఏర్పరిశారు. దానికి కొంతమంది వెధవులు మన దగ్గర కానీ చిన్నపిల్లలు ఆడవాళ్ళన్నప్పుడు అలా చంపకూడదంటే, మరి వాడు అడ్డు పెట్టుకుంటున్నాడే చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని. ఇదే పాకిస్తాన్లో స్కూల్లో బాంబు పెట్టి పేల్చి లేపేశారుగా, 40 మంది విద్యార్థులు అభంశుభం తెలియచి పసిపిల్లలు చనిపోయారుగా. ఏంటంత కర్కశం, ఏంటంత పాశవికం? మరి వీళ్ళు హమాస్ వాళ్ళు పైన హాస్పిటళ్ళు మిషనరీస్ పెట్టుకొని కింద బంకర్లో తలదాచుకుంటే పైన హాస్పిటల్స్ నుంచి కింద బంకర్లు దాగున మొత్తానికి లేపేశారు ఇజ్రాయెల్ వాళ్ళు. మన లేకపోతే శత్రుశాసం ఉంటే ఇలాగే జరుగుతాయి మళ్ళీ. మనోళ్ళేంటి, పోనీలే అయ్యో పాపం మిగతా ప్రజలు ఇబ్బంది పడతారని ఆలోచిస్తుంటే ఏం చేస్తున్నారు, ఎవడో ఒకడు మళ్ళీ వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేస్తుంది, మళ్ళీ వాళ్ళకే పోషిస్తున్నారుగా, ఆర్మీకి ఇస్తున్నారుగా, ఆర్మీ మళ్ళీ సపోర్ట్ చేస్తుందిగా, పాకిస్తాన్ మిలిటరీ ఆర్మీ, మళ్ళీ అటాక్స్. అప్పుడు ఏం చేయాలి, అందుకే ఇప్పుడు ఫస్ట్ సింధు జలాలు ఏదైతే ఒప్పందం ఉందో అది కట్. ఇంకా వాళ్ళకి ప్రస్తుతానికి రాదు ఎఫెక్ట్, ఫ్యూచర్లో ఉంటుంది, వాళ్ళకి చుక్కలు కనబడతాయి. ప్రతిదీ కూడా ఎప్పటికీ ఆల్రెడీ చెప్పారు, భారతదేశంలోకి వచ్చిన పాకిస్తాన్ పౌరుడు ఎవరున్నా, అది సందర్శనకు వచ్చినా లేదా చుట్టాల బంధువులు కలవడానికి వచ్చినా ఇమీడియట్గా 2 daysలో మొత్తం అందరూ వెనక్కి వెళ్ళిపోవాలన్నట్టుగా. ఇప్పుడు కూడా వీళ్ళు ఎవరైతే 10 మంది ఉన్నారో, అంటే వీళ్ళలో కొందరు స్లీపర్స్ కూడా ఉండే అవకాశం ఉంది, ఎక్కువ మంది స్లీపర్సే ఉన్నారని చెప్పేసి అంటే ఎప్పుడో వచ్చి ఓన్లీ దీనికోసం మాత్రమే అవును వాళ్ళు ఉన్నారని చెప్పేసి. స్లీపర్ సెల్స్ అవే. వాడు ఏది ఎక్కడో ఊర్లో షాప్ పెట్టుకున్నట్టు ఉంటాడు, లేదా ఒక అడుక్కున్నాడు గెటప్లో ఉంటాడు, లేదా ఎక్కడో ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్నట్టుగా ఉంటాడు, కానీ లోపాయకారంగా వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇంకా అదే పని వాళ్ళకి. అది ఏమిటో ఆ పిచ్చి నాకు అర్థం కాదు. ఒక కుటుంబంతో హ్యాపీగా గడుపుదామని ఉండదు, ఏమి ఉండదు. నా వల్ల నా కుటుంబం డబ్బులు వచ్చి వాళ్ళు బతుకుతారు చాలు. ఇక్కడ మాత్రం అలాంటివి చేయడం వల్ల వీళ్ళకి అర్థం కాదు, కానీ ఆ కర్మ ఎలా వెంటాడుతుంది వీళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి బహుశా అవన్నీ తెలియవేమో, ఉండవేమో. ఇప్పుడు వీళ్ళు 30 మందినే చంపారు, అక్కడ కొన్ని 100,000 మంది ప్రాణాలు కూడా పోవచ్చు. ఇప్పుడు అదే జరగబోతుంది. నదీ జలాలు ఆపేస్తారు, వాళ్ళకి రావాల్సిన ఇండియా నుంచి వెళ్తున్న ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ ఏవైతే ఉన్నాయో ఆహార పదార్థాలు కొన్ని మామూలుగా దౌత్య సంబంధాలకు సంబంధించి అవన్నీ ఆపేస్తారు. ఇంకా ఏ విషయంలో కూడా సాయం చేయరు. ఇప్పుడు ఏం చేస్తారు, అమెరికా నుండి కూడా వాళ్ళకి అవసరం ఉంటుంది, ఇతర దేశాల నుండి కూడా వాళ్ళకి అవసరం. అప్పుడు మోడీ గారు వెళ్ళి అక్కడ రిక్వెస్ట్ చేసి ఇక్కడ ఇలా జరుగుతుందంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రపంచ దేశాలన్నీ కూడా మాట్లాడారు, రెస్పాండ్ అయ్యాయి. ఇప్పుడు వీళ్ళేమనుకుంటున్నారంటే మాకు సపోర్ట్ చేస్తే చైనా వస్తుందేమో, కానీ భారతదేశం మీద అటాక్ అనుకుంటే మనం ఏమి సహాయం అడగకపోయినా రష్యా, ఇజ్రాయెల్ రెడీగా ఉంటాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ వారి రాజ్యాంగంలో కూడా ఉందంట, భారతదేశం ఎప్పుడు కష్టాల్లో ఉన్నా, ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళు అడగకపోయినా మీరు ఎగబడిపోయి వెళ్ళి మరి సాయం చేయాలని వాళ్ళ రాజ్యాంగంలో కూడా ఉందంట. వాళ్ళకి ఎప్పుడో వాళ్ళు జ్యూస్గా ఉన్నప్పుడు వాళ్ళకి వెంటబెట్టేస్తే ఆదుకున్న భారతదేశం కాబట్టి భారతదేశంకి ఒక్కసారి విజిట్ చేయాలని కూడా వాళ్ళకు ఉందంట. సో అలాంటి భారతదేశానికి చాలా మంది సపోర్ట్ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎవరు మహా అయితే చైనా ఒక్కటి సపోర్ట్ చేస్తుంది, వాళ్ళకి ఇంకెవరు సపోర్ట్ చేయరు. అమెరికా ఎప్పుడు ఇద్దరు కొట్టుకు చేస్తే మనం సేఫ్ జోన్ కదా అన్నట్టు చూస్తుంటది, కానీ చైనా వాడు ఒక్కటి మహా అయితే సపోర్ట్ చేస్తాడు. ఇంకా వేరే ఉంటే బంగ్లాదేశ్ ఇవి చేస్తాయి, కానీ మిగతా దేశాలు ఏవి సపోర్ట్ చేయవు. సరే చూద్దాం ఇది ఎంతవరకు. ముందు అదే వాళ్ళ కనీస అవసరాలు సెజరింగ్ ఇస్తే అప్పుడు కాలు బేరంకి వస్తారా, లేదంటే మరి అప్పుడు కూడా మారుతారని అయితే నాకు నమ్మకం లేదు. చూద్దాం మరి మేధావులు, ఆఫీసర్స్, మిలిటరీ వాళ్ళు ఇంకెంత చాకచక్యంగా వాళ్ళు ప్లాన్స్ వేస్తారన్నది చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.